యూ కెనాట్ మేక్ ఏ వీక్ మ్యాన్ స్ట్రాంగ్ బై మేకింగ్ స్ట్రాంగ్ మ్యాన్ వీక్ అని ఒక మాట ఉంటుంది తెలుసా మీకు? ఒక బలహీనుణ్ణి బలవంతుడిగా చిత్రీకరించడం ద్వారా నిజంగా బలం ఉన్నవాడిని బలహీనుణ్ణి చేయలేము అని దాని అర్థం. ఈ మాట ఎందుకు చెప్తున్నా? అమరావతి మీద రెండు విభిన్నమైన ఆర్గ్యుమెంట్లు, లాజిక్లు జనంలో, మనలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయమవుతున్న టైంలో ఇదే మాట గుర్తొచ్చింది నాకు. స్వర్ణాంధ్రానికి స్వతంత్రం లేదా అని సాక్షిలో ఒక ఆర్టికల్ వస్తే అసలు తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది అంటూ ఘీంకారాలు, హోంకరింపులు చేస్తున్నాం ఒక పక్కన. ఇంకో వైపున అదే తెలంగాణ నుంచి ఆంధ్రజ్యోతి అనే పత్రిక కొత్త పలుకు పేరుతో పెళ్ళాలకి పెళ్లిళ్ళు చేస్తారు వైసీపీ నాయకులు, కట్టుకున్న దాన్ని పెళ్లి సంబంధాలు చూడడానికి కూడా వెరవని ఎస్ అని అంటే మాత్రం అసలు ఇంపుగా సొంపుగా ఉంది అని చంకలు గుద్దుకోవడం చూస్తూ ఉంటే మనం చెప్పే మహిళల గౌరవం, ఆత్మ గౌరవం లాంటివన్నీ ఓన్లీ మన రాజకీయం కోసం వాడుకునే జస్ట్ వెర్బల్ సింబాలిజమ్సేనా? మనం నీతులు మాత్రమే చెప్తామా? రాతలు మాత్రం రోత పుట్టించేలాగుంటాయా అని అనిపిస్తా ఉంది. ఇది రెండు పత్రికలకు సంబంధించిన అప్రోచ్ కాదు. అమరావతి మీద రెండు విభిన్నమైన ఆర్గ్యుమెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఆ ఆర్గ్యుమెంట్స్ లో ఎవరి వాదనలో సబ్స్టెన్స్ ఉంది, ఎవరి దగ్గర సబ్జెక్ట్ లేక పెళ్లిళ్ళు, ఆడవాళ్ళు అంటూ పెళ్లాల ఫ్యాంటసీని బయట పెట్టుకుంటున్నారు. డీటెయిల్డ్ గా మాట్లాడుకుందామా? ఇది కేవలం సభ్యత, సంస్కారం, ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. అమరావతి చుట్టూ జరుగుతున్న రాజకీయ క్రీడ రాష్ట్ర భవిష్యత్తుతో మరోసారి కొత్త గేమ్ ఆడుతూ ఉంది. అది అర్థం చేసుకోవాలి మనం అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. మరి డీటెయిల్ గా చూద్దామా? అన్నట్టు మొదట్లో చెప్పా కదా, వీక్ మ్యాన్ స్ట్రాంగ్ మ్యాన్ కాంబినేషన్, దాని గురించి కూడా డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. చివరి వరకు చూడండి. అన్నట్టు వీడియో చూసి కామెంట్ చేయడంతో పాటు హైప్ చేయడం కూడా మర్చిపోవద్దు. హైప్ చేస్తేనే ఈ సమాచారాన్ని, ఈ సందేశాన్ని మరింత మందికి చేర్చడానికి మీరు సాయపడిన వాళ్ళు అవుతారు. దిస్ ఈజ్ కీ టాక్స్ రిక్వెస్ట్. అమరావతికి 2 లక్షల కోట్లు ఖర్చు అవుతోంది. కొత్తగా మళ్ళీ రెండో విడత ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. ఇది రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తుంది. దాని బదులు మావిగన్ పేరుతో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలని కలుపుతూ రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయొచ్చు కదా. ఆల్రెడీ పట్టణీకరణ జరిగిన ప్రాంతాలు ఇవి 10వ వంతు ఖర్చుతో పూర్తవుతాయి అని జగన్ పెట్టిన ప్రపోజల్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావిగన్ ఏ స్థాయిలో ప్రకంపనలు పుట్టిస్తోందో కనీసం సమాధానం చెప్పడానికి, ఆర్గ్యుమెంట్ వినిపించడానికి కూడా సత్తువ లేక టీడీపీ అనుకూల మీడియా ఎలాంటి డైవర్షన్స్ తెర మీదకి తెస్తున్నాయో చెప్పడానికి కొత్త పలుకు ఒక తిరుగులేని ఎగ్జాంపుల్ కదా. ఏమంటారు? వైసీపీ నాయకులు పెళ్ళాలకి పెళ్లి చేస్తారు జగన్ మాట విని, కట్టుకున్న దాన్ని పెళ్లి సంబంధాలు చూడడానికి కూడా వెరవని. చూసారు కదా అని రాయడం చూస్తా ఉంటే అసలు ఇక్కడ మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఏంటి? ఈ పెళ్ళాల ఫ్యాంటసీ ఏంటి? పెళ్ళాలకి పెళ్లిళ్ళు చేస్తారు అంటే దాని అర్థం ఏంటి? అసలు తెల్లారు లేస్తే మనం మహిళలు, ఆత్మగౌరవం లాంటి ప్రవచనాలు చెప్తూ ఉంటాము. అసలు మహిళల పోరాటం, మహిళల ఆత్మగౌరవం అంటూ ఉద్యమం జరిగిపోతుంది అని రోజు టీవీలో లైవ్లు పెట్టి ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు కాలక్షేపం చేశాము. దాన్నే ఉద్యమం అని ముద్ర వేయాలని ట్రై చేశాం కదా. పైగా భార్యకి అవమానం అనే ఎజెండాతో రాజకీయ ప్రయోజనాన్ని డిరైవ్ చేసి సెంటిమెంట్ ఒలికించి జనాన్ని మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేసింది కూడా మనమే కదా. మరి అలాంటప్పుడు మహిళల ఆత్మగౌరవం మీద, భార్యల గౌరవం మీద నిజంగానే మనకి అవగాహన, చిత్తశుద్ధి ఉండుంటే గనక, మనకు అర్థమై ఉంటే గనక ఆ పదాలకు అర్థమేంటో ఇలా రాయొచ్చునా? ఆత్మగౌరవం అనేది ఒక పార్టీలో ఉండే నాయకుల భార్యలకు మాత్రమే గుత్త సొత్త, జ్ఞానం, అవగాహన ఉండక్కర్లా రాసేటప్పుడు. అంటే మనం ఏం రాసినా జరిగిపోతుంది, చెల్లుబాటు అయిపోతుంది అని అధికారం అండతో విర్రవిగే ధోరణి కదా ఇది. అవునా కదా? పిల్లలకి పెళ్లిళ్ళు చేయడం అని రాయడము అంటే ఏంటి అర్థం అసలు? ఒకటి మనలో ఉన్న వికృత దిగజారుడు ఆలోచన, రెండోది అసలు సబ్జెక్ట్ మాట్లాడేందుకు సత్తా లేదు మనకి, అవగాహన లేదు మనకి, రాష్ట్ర ప్రయోజనాల మీద అక్కర లేదు మనకి. ఉంటే గనక మావిగన్ గురించి మాట్లాడండి, డిబేట్ పెట్టండి చూద్దాం, రాయండి చూద్దాం ఒక వ్యాసం. మావిగన్లో 3 పట్టణ ప్రాంతాలు ఉన్నాయి, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. ఆల్రెడీ ఇప్పుడు మనం ఖర్చు పెట్టాల్సింది అమరావతికి అని చెప్తున్న 2 లక్షల కోట్లలో 10వ వంతు పెడితే బ్రహ్మాండమైన అర్బన్ ఏరియా డెవలప్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ కి గ్రోత్ ఇంజిన్ లాగా అది ముందుకు తీసుకెళ్తుంది. 2 లక్షల కోట్ల రూపాయలు ఏంది స్వామి? ఉన్న ప్రదేశాన్ని అంతా పక్కన పెట్టడం ఏంది అని చెప్తూ ఉంటే అందులో అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది మాట్లాడాలి. అమరావతి ఎలాంటి బెటర్ మోడల్ అని చెప్పగలగాలి. నిజంగా అమరావతి మీద అవగాహన ఉంటే, మక్కువ ఉంటే, అన్నిటికీ మించి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల మీద మనకి నిజంగా కమిట్మెంట్, కట్టుబాటు ఉంటే కదా. అలాంటి కంపారిటివ్ స్టడీ గానీ, సబ్స్టెన్స్ ఓరియంటెడ్ డిస్కషన్ గానీ ఎందుకు చేయట్లా? మావిగన్ మోడల్ ని ప్రతిపాదించింది ఎవరు? మాజీ ముఖ్యమంత్రి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావిగన్. ఆయన పార్టీకి ఇప్పుడు 40% పైగా ఓటు ఉంది. జనమంతా ఇప్పుడు ఆ పార్టీ వైపు చూస్తున్నారు
అనే మూడు ఏపీలో కనపడుతోంది. ఇలాంటి టైంలో ఆయన అభిప్రాయం చెప్పారు అంటే అది భవిష్యత్ ఎజెండా కదా. నిజంగా రాజకీయ అవగాహన, జనం ప్రయోజనాల మీద చిత్తశుద్ధి ఉంటే చర్చ జరిగి తీరాలి. అలా ఎందుకు జరగట్లేదంటే, ఒకటి ఆ మావిగన్ మోడల్ ని ప్రతిపాదించిన వ్యక్తి మీద భయం ఉంది మనకి. రెండోది మన ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతినిపోతాయేమో అనే ఉలికిపాటు కలిగి అసలు మావిగన్ మోడల్ ప్రస్తావనకే రాకూడదు అని పెళ్లిళ్ళు అని చెప్పి రాయిసిరి మళ్ళీ విసరండి మా మీద అని కవ్వించి డీవియేట్ చేయాలనుకుంటున్నాం. ఎంత విషాదకరమైన పరిస్థితి. ఏపీ ప్రయోజనాల విషయంలో హైదరాబాద్ నుంచి పనిచేసే మీడియా హౌస్లే ఇలాంటి ధోరణితో ఉన్నాయి అంటే ఇక వాస్తవాల గురించి చర్చించేదెవరు, మాట్లాడేదెవరు? ఇదేమీ అల్లాటప్పగా ఒక మీడియా అలవోకగా రాసేసిన మాట అనుకోలేము. ఎందుకని? ఆంధ్రజ్యోతి అంటే టీడీపీ రాజకీయ వ్యూహాలకి దిక్సూచి కదా. పైగా టీడీపీ అధికారంలో ఉన్న ప్రతిసారి ఆర్థికంగా ప్రయోజనపడే ఒక మీడియా సంస్థ కదా. లైవ్ కాంట్రాక్ట్లో ఇంకొకటో పేరుతో అది ఎంత మొత్తం లాభం అనేది అవగాహన ఉన్న వాళ్ళకి, ప్రభుత్వాన్ని దగ్గర నుంచి చూసే వాళ్ళకి తెలుసు. అంటే ఇది ఒక రకంగా అఫీషియల్ వెర్షన్ ఆఫ్ రూలింగ్ పార్టీ అని అనుకోవాలి. మరి ఇంత దిగజారుడిగా ఉంటే మరి రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడేది ఎవరు? ఇది ఒక ఆస్పెక్ట్. తెలంగాణ నుంచి పనిచేసే మీడియా హౌస్లు అని ఎందుకు మాట్లాడానో నేను చెప్తా. దానికంటే ముందు సాక్షి మీడియా రాజధాని విషయంలో ఏం రాసిందో, రాసిన ఆయన మీద టీడీపీ ఎలాంటి ఆర్గ్యుమెంట్ వినిపించిందో డీటెయిల్డ్ గా చూద్దాం. ఇదిగో మీరు చూస్తా ఉన్నారు. స్వర్ణాంధ్రానికి స్వతంత్రం లేదా అని న్యాయ నిపుణుడిగా పేరున్న మాడభూషి శ్రీధర్ ఈ ఆర్టికల్ రాశారు. ఆయన ఇన్ఫర్మేషన్ కమిషన్ మాజీ కమిషనర్, అంటే కేంద్ర స్థాయిలో అత్యున్నతమైన పదవిలో పనిచేసిన వ్యక్తి. పైగా చాలా మందికి తెలుసో లేదో ఆయన ఏ మీడియా సంస్థకి అనుకూలంగానూ లేదంటే వ్యతిరేకంగానూ ఉండే వ్యక్తి కానే కాదు. 2.5 దశాబ్దాల కిందట ఈనాడు జర్నలిజం స్కూల్లో నాలాంటి జర్నలిస్టులు ఎందరికో ఆయన న్యాయపరమైన విషయాల మీద ప్రత్యేకంగా క్లాసులు చెప్పుంటారు. ఇప్పటికే ఆంధ్రజ్యోతి లాంటి ఛానల్స్ లో న్యాయ సేవ లాంటి విషయాల్లో ప్రజలకి సలహాలు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు రాసింది సాక్షిలో. అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిని సమతూకంతో సమదృష్టితో చూసే విచక్షణ ఉన్న వ్యక్తిగా మాడభూషి శ్రీధర్ మనకి అర్థమవుతున్నారు కదా. పైగా ఆధ్యాత్మిక విషయాలైనా, రాజకీయ పరమైన విషయాలైనా, రాజ్యాంగపరమైన విషయాలైనా, న్యాయ విషయాలైనా కానీ శ్రీధర్ లోతైన అవగాహనతో, విచక్షణతో వ్యవహరిస్తారు, రాస్తారు అని దశాబ్దాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఏమన్నారు చూడండి. శూన్యం నుంచి గారడీ వీరుడు ఒక రాజధానిని పుట్టించవచ్చు అన్నట్టుగా ఉంది అమరావతి అనే ఘట్టం అని మొదలుపెట్టారు వ్యాసం. ఎందుకని? ఫ్రమ్ నోవేర్ క్రియేట్ చేస్తాం, 3 ఏళ్లలో రాజధాని అంటున్నాం కదా. ఇప్పటికి 12 ఏళ్ళు అయింది. మన నల్లరేగడి భూముల్లో నగరం మొలకెత్తి ఎదుగుతా ఉందా అంటే వాస్తవం ఏంటనేది మనకి తెలుసు. మరి 3 ఏళ్లలో అద్భుతాలు జరిగిపోతాయి అనేసరికి గారడీవాడు సృష్టిస్తాడా నగరాన్ని అని అడిగారు. లాజిక్కే కదా. 12 ఏళ్ల అనుభవాన్ని చూసిన తర్వాత వచ్చే 3 ఏళ్ల మీద క్వశ్చన్ చేయడం అనేది వెరీ రీజనబుల్ అండ్ ప్రాక్టికల్ కదా. ఆ తర్వాత కొన్ని కీలకమైన అంశాలను ఇక్కడ ప్రస్తావించారు. నగర నిర్మాణం పేరుతో అనుసరిస్తున్న వైఖరికి సంబంధించి సిబ్లింగ్ స్టేట్ తెలంగాణలో సచివాలయం కట్టడానికి 600 కోట్లు అవుతాయి అంటే అవునా అంత ఖర్చు ఎందుకు అని ఆశ్చర్యపోయారు అక్కడ. ఇక్కడ చూడబోతేనేమో అమరావతిలో సచివాలయానికి 52 లక్షల చదరపు అడుగులు కావాలా, ఇన్ని లక్షల కోట్లు కావాలా అని ఆశ్చర్యం కలుగుతా ఉంది. కానీ ఆ విషయం గురించి ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఆలోచించట్లేదు ప్రాక్టికల్ గా అని అడుగుతూ ఉన్నారు. లాజిక్కే కదా. హైదరాబాద్ లాంటి రాజధాని ఉన్న రాష్ట్రం తెలంగాణ సచివాలయానికి 600 కోట్లు అంటే ఆలోచించిందట. ఎందుకంటే అక్కడ విచక్షణ ఉంది, ఆలోచన అలైవ్ అండ్ టిక్కింగ్, అంటే బతికుంది, చర్చ జరిగింది అక్కడ అని దాని అర్థం. ఆంధ్రప్రదేశ్లో ఎందుకు జరగట్లా అని రాశారు. ఆ తర్వాత రాజధాని రాష్ట్ర పరిధిలో విషయం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని చెప్తున్నారు కదా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. మరి పార్లమెంట్ చట్టం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని ప్రస్తావించారు. చూడండి ఇక్కడ. అంటే దాని అర్థం ఏంటి? ఆల్ ఈజ్ నాట్ వెల్ విత్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ప్రస్తావించడం ఆయన ఉద్దేశం. పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఉంటే, ప్రజల మద్దతు నిజంగా ఉండుంటే గనక రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సిన అంశమే కదా. మరి కేంద్ర స్థాయిలో చట్టం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అడుగుతూ ఉన్నారు. దీనికి సమాధానం ఏంటి? ఎవరి ఇష్టారాజ్యంగా రాజధాని నిర్మాణం అనే టాపిక్ ని డైవర్ట్ చేసి, డీవియేట్ చేసి లక్షల కోట్ల అప్పులు రాష్ట్రానికి చుట్టబెడుతున్నాం. ఇది కదా చర్చించాలి. పైగా విపక్షంలో ఉన్న పార్టీ, రేపు అధికారంలోకి వచ్చేందుకు పుష్కలంగా అవకాశం ఉన్న పార్టీ ఆల్టర్నేటివ్ మోడల్ ని మావిగన్ పేరుతో ప్రతిపాదించింది. దీని గురించి ఎందుకు చర్చ జరగట్లా అని కూడా శ్రీధర్ అడిగారు. మరి దీనికి సమాధానం చెప్పాలి కదా. మరి టీడీపీ మీడియా గానీ, టీడీపీ నాయకులు గానీ ఏం చేశారు? మాడభూషి శ్రీధర్ తెలంగాణ వ్యక్తి, ఆయనకి ఆంధ్ర ప్రయోజనాల మీద మాట్లాడే హక్కు ఎక్కడిది అని ఒంటికాల మీద లేస్తా ఉన్నారు. అందుకే నేను ఇందాక ఆంధ్రజ్యోతి విషయంలో
అడిగా. ఆంధ్రజ్యోతి యాజమాన్యం కానీ ఆంధ్రజ్యోతి పనిచేసేది కానీ తెలంగాణ నుంచే కదా, మరి అప్పుడు రాలేదు తెలంగాణ ప్రస్తావన? మాడభూషి శ్రీధర్ రాస్తేనే తెలంగాణ ప్రస్తావన ఎందుకు వస్తుంది? పైగా సబ్జెక్ట్ గురించి మావిగన్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? అంటే అధికారానికి అసహనం పెరిగిపోయిందా? అసలు సబ్జెక్ట్ గురించి మాట్లాడాలి, ఆర్గ్యుమెంట్ తో ప్రజల్ని కన్విన్స్ చేయాలి, ఒప్పించాలి, మెప్పించాలి. మావిగన్ కంటే అమరావతి విశిష్టమైంది, గొప్పది, ప్రాక్టికల్ గా పాసిబుల్ అని చెప్పగలం అనే ధైర్యం లేకనా? ఏమనుకోవాలి? మావిగన్ మోడల్ చర్చగా రాకూడదట. ఎవరన్నా ఆలోచనాత్మకంగా విత్ సబ్స్టెన్స్ అండ్ విత్ లాజిక్ క్వశ్చన్ చేస్తే భౌగోళిక మూలాలు వెతికి తెలంగాణ వాళ్ళకి హక్కు ఎక్కడిది అంటాము. మరి అదే తెలంగాణ పత్రిక కదా ఆంధ్ర గురించి మాట్లాడింది, రాసింది, హేళన చేసి పెళ్ళాలకి పెళ్లిళ్ళు అని మాట్లాడుతూ ఉంది. మరి ఇప్పుడేమైపోయింది తెలంగాణ లాజిక్? అంటే ఎంత అసంబద్ధంగా ఉన్నాము, సబ్జెక్ట్ గురించి తప్ప మిగతా అన్ని విషయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాము అని మనకు అర్థమవుతుందా? అంటే ఈ రెండు కంపారిజన్స్ చూస్తే అర్థమయ్యేదేంటి? సబ్జెక్ట్ గురించి మాట్లాడుతుంటే సమాధానం చెప్పట్లా, పైగా తెలంగాణ అంటున్నాము. ఇంకో పక్కన విశ్లేషించి వాస్తవాలు ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్పాల్సిన బాధ్యత ఉన్న మీడియా సంస్థలేమో పెళ్ళాలకి పెళ్లిళ్ళు చేస్తారా అని కవ్వింపులు జరుపుతా ఉన్నాయి. ఉల్టా ఇదే సంస్థలు విలువల గురించి మాట్లాడుతుంటాయి. బట్టలు కట్టుకోవాలి అని ఎదుటి వాళ్ళకి చెప్పాలంటే ముందు మనం కట్టుకుని ఉండాలి కదా. విలువల గురించి ఎదుటి వాళ్ళకి ప్రీచ్ చెయ్యాలి అంటే ఆ విలువలు ముందు మనకు ఉండాలి కదా, అవునా కదా? ఏపీ రాజధాని విషయంలో ఇలాంటి డైవర్షన్ ట్రిక్స్ చూస్తూ ఉంటే, ప్రాంతీయంగా ఆరోపణలు చేసి ఏదో రకంగా ముందుకెళ్ళిపోదాం అనుకోవడం చూస్తూ ఉంటే జనం ఆలోచించుకోవాలి. ఆలోచన ఉన్న వాళ్ళు మిగతా వారిలో అవగాహన కల్పించేందుకు పూనుకోవాలి. ఎందుకంటే మీడియా పగబట్టింది ఏపీ మీద. మరి ఇలాంటప్పుడు వాస్తవాలు ప్రజలకు తెలియాలి అంటే విచక్షణ ఒకటే మార్గం. సబ్జెక్ట్ మీద చర్చ జరగాలి. 2 లక్షల కోట్లు అప్పు చేసి ఒక ప్రాంతంలో పోయడమా, లేదంటే ఆల్రెడీ అర్బనైజేషన్ రాజధానికి ఉండాల్సిన అన్ని ఎబిలిటీస్ ఉన్న మావిగన్ పేరేదైనా పెట్టుకోండి, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాన్ని గ్రోత్ ఇంజిన్ లాగా, కనెక్టివిటీ హబ్ లాగా తయారు చేయడం మార్గమా అనేది జనం ఆలోచించుకోవాలి. రాబోయే 3 ఏళ్లలో అసలు ఫోకల్ పాయింట్ రాష్ట్రం దృష్టి పెట్టాల్సిన ప్రధాన ఎజెండాల్లో ఇది మొట్టమొదటి అని నాకైతే అనిపించింది. మీరేమంటారు? అభిప్రాయాన్ని చెప్పండి. అలాగే మొదట్లో నేను ఒక మాట అన్నా కదా, బలవంతుల్ని బలహీనులుగా చిత్రీకరించి బలహీనుల్ని బలవంతుల్ని చేయలేం అన్నా కదా, అది నిజమేనా? మీ అభిప్రాయం ఏంటి? సంస్కారవంతమైన భాషతో సబ్జెక్ట్ ఓరియంటెడ్గా మాట్లాడుకుందాం. దిస్ ఈజ్ కీ టాక్స్ రిక్వెస్ట్.